హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూన్ షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఇవాళ కుంభరాశి వారికి ఈ 1 వీక్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మనము 26th నుంచి జూన్ 2 వరకు, ఓకే, ఈ సండే నుంచి నెక్స్ట్ సండే వరకు ఎలా ఉండబోతుందో, వాళ్ళ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా చెక్ చేద్దాం. కుంభరాశి వారికి ఈ 1 వీక్ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది తెలియజేయగలరు యూనివర్స్ ప్లీజ్. వాళ్ళ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతుందా? కుంభరాశి వారికి ఈ 1 వీక్ వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి మా వ్యూవర్స్కి. ఓకే ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదు. ఓకే, అలాగే లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేస్తేనే కదా మా వీడియోస్ అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. అలాగే ఇంకా మంచి మంచి కంటెంట్ కూడా మీ ముందుకు వస్తాయి అన్నమాట. ఓకేనా? మీరు చూసిన వాళ్ళు లైక్ వేయడం వలన ఇంకింతమందికి హెల్ప్ కూడా అవుతుందన్నమాట ఈ వీడియోస్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, కుంభరాశి వారికి 26th, 27th, 28, 29, 30. 31st, June 1st, June 2nd. ఓకే, ఇది కుంభరాశి వారిది. 26th రోజు మీరు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు. 27th రోజు మీకు మీ పార్ట్నర్కి ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చి ఉంటుంది. దానివలన మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ గొడవ వలన మీరైనా బాధపడవచ్చు, మీ పార్ట్నర్ అయినా బాధపడుతూ ఉండవచ్చు అన్నమాట. 27th రోజు. 28th రోజు మీరు రిలేషన్షిప్లో అయితే మీకు కుంభరాశి వారికి కాలర్ మెసేజ్ వస్తుంది. అండ్ వర్క్ లెవెల్లో అయితే మీకు ఏదైనా గుడ్ న్యూస్ వినే ఛాన్స్ అయితే ఉందండి. ఏమైనా ఇంటర్వ్యూ గిట్లా జాబ్ గిట్లా వచ్చే ఛాన్స్ ఉంది. 28th రోజు. 29th రోజు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. 30 రోజు మీకు మీ పార్ట్నర్కి రీయూనియన్ అవుతుంది. 31st రోజు రిస్క్ తీసుకొని ఏదో ముందుకు ఒక స్టెప్ అనేది వేస్తున్నారన్నమాట. ఏదో విషయంగా రిస్క్ తీసుకుంటున్నారు. అది వర్క్ లెవెల్లో కావచ్చు, రిలేషన్షిప్ లెవెల్లో కూడా కావచ్చు. June 1st ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి. లేదంటే ట్రావెల్ అయినా చేయొచ్చు అన్నమాట. మీరు June 1st రోజు ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉంటారు. ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని కావచ్చు, లేదా ఏదైనా ట్రావెల్ అయినా కావచ్చు, చేయొచ్చు అన్నమాట. ఓకే, కొన్ని సినారీస్ నేను చెప్పాను కదా, మీరు ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ అన్నా కావచ్చు, లేదా ఎటైనా ట్రావెల్ అన్నా చేయొచ్చు, లేదా ఏదో ఒక విషయంగా మీరు బాధపడే ఛాన్స్ కూడా ఉండొచ్చు అన్నమాట. June 1st. June 2nd డెత్ అండ్ రీబర్త్. రిలేషన్షిప్లో ఉండే వాళ్ళు విడిపోతారు, విడిపోయిన వాళ్ళు కలిసే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అండ్ ఒరాకిల్ డెక్లో కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి కుంభరాశి వాళ్ళకి. 26th రోజు హీలర్ ఆఫ్ ద ఏజెస్. మీ లైఫ్లోకి ఎవరు వస్తున్నారు, దానివల్ల మీరు హీల్ అవుతారన్నమాట. మిమ్మల్ని హీల్ చేయడానికి ఎవరో ఒక పర్సన్ 26th రోజు వస్తున్నారు. ఓకే, 28th రోజు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది కదా, రిలేషన్షిప్లోనే అయి ఉంటుందండి. దానివలన మీ మనసులో ఉన్నది మీరు బయట చెప్పడం లేదు. మీ ప్రేమని మీరు మనసులో పెట్టేసుకొని బాధపడతా ఉన్నారన్నమాట.
28th రోజు 29th రోజు ఏదైనా జర్నీ చేయొచ్చు. అక్కడ గుడ్ న్యూస్ వస్తుంది కదా మీకు, అందుకని దానివల్లనే జర్నీ చేసే ఛాన్స్ ఉంది. 29th రోజు ఏదైనా గుడి కానీ టెంపుల్స్కి విజిట్ చేసే అవకాశం ఉంది. 30 రోజు చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీకు రీయూనియన్ అవుతుంది కదా, మళ్ళీ ఆ పర్సన్ నమ్మాలా లేదా అని కూడా మీరు థింక్ చేస్తూ ఉండొచ్చండి. 31st రోజు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు. ఎటైనా ఇది 3 సినారియోస్ చెప్పాను కదా, ఎటైనా ట్రావెల్ చేయొచ్చు లేదా రిలేషన్షిప్ మూవ్ కావచ్చు, లేదా ఏదైనా బాధపడతా ఉండొచ్చు. మీరు కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటే వాళ్ళ పర్సన్ కలుస్తారు, దానివలన మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ డెత్ అండ్ రీబర్త్ వచ్చింది కదా, ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు, మీకు క్రాస్ రోడ్లో ఉన్నారనమాట. ఓకే, ఇది కుంభరాశి వాళ్ళ రీడింగ్ అండి. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.